హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అండ్ ఎంప్లాయ్ యూట్యూబ్ ఛానల్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. దానివల్ల మీకు ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఎవరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రిపరేషన్ కింద టైం ఉంటుంది అనేది కూడా క్లియర్గా మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు వీడియో అండి. సో చూసినట్లయితే మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ 496 ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది క్యాలెండర్ వేకెన్సీస్ అయితే మనం చెప్పుకోలేము. బట్ వేకెన్సీస్ ఎప్పుడైతే వాళ్ళు మార్కప్ చేశాడో అక్కడి నుంచి అయితే నోటిఫికేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ ఇయర్ మనకి ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక థర్డ్ మేజర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఆల్రెడీ 2-3 నోటిఫికేషన్లు వచ్చాయి, ఇప్పుడు థర్డ్ అని చెప్పుకోవచ్చు. ఇవి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అండి, ఒకసారి చూసుకొని అప్లై చేయండి. బట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు అందరూ కూడా ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి. అంటే మీరు కంప్లీట్ కనుక డిగ్రీ బీఎస్సీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కనుక చేసి ఉంటే ఇది మీరు దీనికి ఎలిజిబిలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి చాలామంది బీఎస్సీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అని చెప్పి ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్ ఉండడం చాలామంది భయపడి అప్లై చేయరు. దీనిలో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. లేదు మీరు బీఈ కానీ బీటెక్ కానీ చేసి అక్కడ ఏదో ఒక ఇయర్లో మీరు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కనుక చదువుంటే మీరు కూడా దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. సో డిగ్రీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళు ఎలిజిబుల్, లేదా మీరు ఎనీ డిగ్రీ విత్ బీటెక్ కేటగిరీ వైజ్లో మీరు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కనుక 1 సెమిస్టర్ కనుక చదువుంటే మాత్రం దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. అదేవిధంగా ఇంకో సెకండ్ పాయింట్ ఇచ్చాడు, పాయింట్ 1. పాయింట్ 2 వచ్చేసి ఏంటంటే ద క్యాండిడేట్ షల్ హ్యావ్ మినిమం ప్రొఫిషియన్సీ ఇన్ బోత్ స్పోకెన్ అండ్ రిటన్ ఆఫ్ ఇంగ్లీష్ ద లెవెల్ ఆఫ్ 10+2. అంటే ఇంగ్లీష్ రాయడం అంటే చదవడం అయితే కంపల్సరీ ఇంటర్మీడియట్ లెవెల్లో రావాలని స్పెసిఫిక్ అయితే చెప్పడం జరిగింది. అండ్ ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ని వాళ్ళు ఇంటర్మీడియట్లో పాస్ అయి ఉండాలని కూడా ప్రిసైజ్లో అయితే చెప్పడం జరిగింది. పాయింట్ నెంబర్ 2 ఇదనమాట. సో దీనికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. చాలామంది బీఈ బీటెక్ ఉన్న వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. కంపల్సరీ చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ హ్యావింగ్ బీఈ బీటెక్ అండ్ బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ అలర్ట్ టు అప్లై వేర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ అట్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. అంటే దీనిలో ఎవరైతే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 1 ఇయర్ కనుక ఒక సెమిస్టర్ కనుక చదివి ఉంటే దానికి ఎలిజిబిలిటీ అని ఇక్కడ పాయింట్ నెంబర్ 2 అయితే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చేసిందంటే పాస్ మార్క్స్ ఉంటే చాలు, అంటే మీకు అగ్రిగేట్ మార్క్స్ ఇవి ఇన్నే ఉండాలని రూల్ అయితే మీకు ఏమీ లేదు. ఇక్కడ ఏజ్ చూసినట్లయితే మినిమం మనకు మ్యాక్సిమం వచ్చేసి 27 ఇయర్స్ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఖచ్చితంగా 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 ఇయర్స్ రాసుకోవచ్చు. మరి ఏజ్ యొక్క బార్ లైన్ వచ్చేసి మనకు November 30th చూస్తారండి. November 30th 2020 చూస్తారు. ఓబీసీ వాళ్ళకైతే నాన్ క్రిమినల్ ఇయర్ వాళ్ళకు 3 ఇయర్స్ అయితే కంపల్సరీ చూస్తూ ఉంటారు. ఇక పీడబ్ల్యూ వాళ్ళ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ వాళ్ళకు ఎక్సెంప్షన్ అయితే వాళ్ళకు క్లియర్గా ఉంటుంది. మరి ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వచ్చేసి November 1st స్టార్ట్ అయింది. సో అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ November 30th ఉంది. సో ఇంకా డేట్ మనకు ఉంది కాబట్టి చూసిన వెంటనే అప్లై చేయండి. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇది గ్రూప్ బి ఈవెన్ లెవెల్ వేకెన్సీస్ అంటామండి. అంటే గ్రూప్ బి కేటగిరీ పోస్టులు అండి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండి, గ్రూప్ బి కేటగిరీ అంటే చాలా టాప్ మోస్ట్ పోస్ట్ అని చెప్పొచ్చు. మీకు శాలరీ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 రేంజ్ మధ్యలో మీకు శాలరీస్ అయితే ఉంటాయి. దీనిలో అన్ని పర్క్స్ కూడా ఉంటాయండి. బేసిక్ పే ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, ఇంకా అన్ని బెనిఫిట్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కూడా ఉంటాయి, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, చాలా ఎవ్రీథింగ్ ఉంటాయండి. అంటే పర్ యానం మీరు ఆల్మోస్ట్ 12 to 13 lakhs వరకు అయితే మీరు గెయిన్ చేయొచ్చు. అంటే అంత మంచి టాప్ మోస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి చాలా తక్కువ మందికి తెలుసు ఈ నోటిఫికేషన్ గురించి. సో వెంటనే అప్లై చేయండి మీరు ఎలిజిబిలిటీ ఉంటే. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అది కూడా ఒకటి డిస్కస్ చేస్తే బెటర్ కదా. అంటే క్యాండిడేట్స్ అనేది కంపల్సరీ ఏం చేయాలంటే డెఫినెట్లీ వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలండి. ఇది మనకు పోస్ట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రాఫిక్ ఉంటుంది. ఇది మనకు సిలబస్ అనేది మనకు ప్రెస్ నోట్ ఒకటి కొత్త రిలీజ్ చేస్తారు, దానిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై అప్లికేషన్ వెరిఫికేషన్. అంటే ఆన్లైన్ అప్లికేషన్తో పాటు అప్లికేషన్ వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, తర్వాత సైకో యాక్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది మనకు. దీన్ని పిఎస్టీ అంటాము. సో ఇది కూడా చేయడం జరుగుతుంది. పిఎస్టీ అండ్ పిఏటీ అని కూడా 2 టెస్టులు ఉంటాయి. సో 2 టెస్టులు కూడా వాళ్ళు కంప్లీట్గా కండక్ట్ చేసి అయితే స్టూడెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది ఉన్నటువంటి కంప్లీట్ యొక్క ఆన్లైన్ సెలెక్షన్ ప్రాసెస్ అండి మనకు. మరి ఇది ఎలా అప్లై చేయాలంటే కంప్లీట్లీ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో ద్వారా మాత్రమే దీన్ని అప్లై చేయాలి. ఇంకా ఏ మోడ్ అప్లై చేసినా కూడా ఎలిజిబిలిటీ కారు. మరి అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే ఇక్కడ మనకి కంప్లీట్లీ 1000 రూపీస్ ఉంటుందండి. అంటే ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, జనరల్ కేటగిరీ మేల్కి అందరికీ కూడా ఫీజు 1000 ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో, అదేవిధంగా అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీస్లో 1 year అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ చేశారో వాళ్ళు కూడా ఫీకి ఎగ్జామ్షన్ ఉంటారు. అదేవిధంగా ఫీమేల్ కూడా ఫీ నుంచి ఎగ్జామ్ చేయడం జరిగింది. అంటే కేవలం ఫీ ఉన్నది ఓపెన్ కేటగిరీ మేల్కి, అదేవిధంగా ఓబీసీ కేటగిరీ మేల్కి మాత్రమే ఫీ పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఫీ నుంచి ఎగ్జామ్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
మరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జూనియర్ ఇంజనీర్ ఏటీసీ ఎగ్జామ్ అనేది మనకు 2023 ఆల్రెడీ ఒక ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్ అయితే ఎలా ఉందో అదే ప్యాటర్న్లో 24 కూడా అలానే ఉంటుంది. మనకి ఇక్కడ 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 పార్ట్స్ డివైడ్ చేశారు, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో ఓవరాల్ వచ్చేసి మనకు ఆన్లైన్లో అయితే ఎగ్జామ్ రాయాలి. సిబిటీ ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 2 అవర్స్ ఉంటుంది. అంటే 120 మినిట్స్ ఉంటుందండి. అంటే ఈచ్ క్వశ్చన్ 1 మినిట్ టైం ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా మందికి అడ్వాంటేజ్ ఏంటంటే నో నెగిటివ్ మార్కింగ్ అండి. ఇక్కడ ఎట్లాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. చూసి మనం అయితే ఈజీగా మన క్వశ్చన్ని గెస్ చేసి కూడా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే మరి పార్ట్ ఏలో మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటాము, 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటుందండి. తర్వాత ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సెక్షన్ అంటాం, 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ ఉంటుంది. ఈ రెండు కూడా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ ప్యాటర్న్లో ఉంటాయి. తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుందండి, 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్నెస్ కూడా ఉంటుంది, 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటుందండి. ఈ రెండు కూడా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్యాటర్న్లో ఉంటాయి. తర్వాత పార్ట్ బిలో వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అండ్ 30 క్వశ్చన్ 30 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్ అయితే 120 క్వశ్చన్స్ 120 మినిట్స్ ఉంటుంది. మరి జనరల్ నాలెడ్జ్లో మనం కవర్ చేయాల్సింది ఏంటంటే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ గురించి కవర్ చేయాలి, రివర్స్ లేక్స్ గురించి, కరెంట్ అఫైర్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్, స్పోర్ట్స్, కల్చర్, టూరిజం అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్, స్టాటిక్ అవేర్నెస్, జోగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ కూడా కవర్ అప్ చేయాలి. ఇండియన్ పాలిటిక్స్ ఉంటుంది, ఎకనామిక్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత నేమ్స్ ఆఫ్ ఫేమస్ ప్లేసెస్ అండ్ పర్సన్స్ గురించి డిస్కస్ చేయాలి, ఫెస్టివల్స్ గురించి డిస్కస్ చేయాలి. అంటే ఇండియన్ కంప్లీట్లీ హెరిటేజ్ అండ్ కల్చర్ గురించి మనం అయితే బాగా చదువుకోవాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్, ఇండియన్ హిస్టరీ అండ్ పాలసీ ఆఫ్ ఇండియా కూడా డిస్కస్ చేయాలి. తర్వాత రీజనింగ్ సెక్షన్ వచ్చేసి మనకు ఫజిల్స్ ఉంటాయండి, ఇన్పుట్ అవుట్పుట్ అండ్ ఆర్డర్ ర్యాంకింగ్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్ ఉంటుంది, కోడింగ్ డీకోడింగ్ ఉంటుందండి, డేటా సఫిషియన్సీ, బ్లడ్ రిలేషన్, సిలాజిజం, లాజికల్ రీజనింగ్, సిట్టింగ్ అర్మెంట్ అండ్ ఇన్ఈక్వాలిటీ అండ్ డైరెక్షన్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ కూడా మనకు ఎస్ఎస్సి ప్యాటర్న్లో ఉన్న క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అంటే సిలబస్ బ్యాంక్లో ఉన్నటువంటి ప్యాటర్న్ మాత్రం ఎస్ఎస్సిలో ఉన్న క్వశ్చన్స్ లెవెల్ అయితే ఇస్తాడు. నెక్స్ట్ చూసినట్లయితే మనకు జనరల్ నాలెడ్జ్ వచ్చేసి మనకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అయితే వస్తాయి మనకు. తర్వాత హెడ్ క్వార్టర్స్ అండ్ దేర్ ఆర్గనైజేషన్స్ గురించి, ఎక్కువగా యుఎన్ఓ గురించి అయితే బాగా వస్తూ ఉంటాయి. తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్ అవార్డ్స్ గురించి చదువుకోవాలి, కంట్రీస్ అండ్ క్యాపిటల్స్, కరెన్సీస్ అండ్ క్యాపిటల్స్ గురించి డిస్కస్ చేయాలి, స్పోర్ట్స్ గురించి డిస్కస్ చేయాలి, గవర్నమెంట్ రూల్స్ అండ్ స్కీమ్స్ గురించి అయితే డిస్కస్ చేయాలండి. తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి మనకైతే కంప్లీట్లీ ఎస్ఎస్సి స్టాండర్డ్ పేపర్ మాత్రం ప్రిపేర్ అయితే చాలు. మనకు డిఏ ఉంటుంది, ఏరియా వాల్యూమ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. తర్వాత రేషియో ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ పర్సంటేజెస్, యావరేజెస్ అండ్ నెంబర్స్. ఇది మనకు నంబర్ సిస్టమ్ లెక్కలు కూడా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది కూడా మనకు కంప్లీట్లీ ఎస్ఎస్సి స్టాండర్డ్ పేపర్ అయితే ఉంటుంది మనకు. పార్ట్ నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసినట్లయితే కంప్లీట్లీ మనకి ఇది ఆర్సీ ఎక్కువ ఉంటుందంటే రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్ ఉంటుంది, డైరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటుంది, ఇంప్రూవింగ్ సెంటెన్స్ అండ్ పారాగ్రాఫ్స్ ఉంటుంది, కంప్లీషన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఉంటుంది, పారాజంబ్లింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, మోడ్స్ ఆఫ్ నారేషన్ అండ్ ప్రిపోజిషన్, వాయిస్ చేంజ్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ కూడా మనకు గ్రామర్ పార్ట్ అయితే మనకు గ్రామర్తో పాటు జనరల్ ఇంగ్లీష్ పార్ట్ కూడా మనకి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మీరు ఇది గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇది మీరు ఒకవేళ ప్రిపేర్ కాకుండా కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటే కూడా మీరు దీన్ని గెట్ అన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు పార్ట్ 2 అంటే పేపర్ 2 చెప్పినట్లయితే ఫిజిక్స్లో వచ్చేసి మనకు ఎలక్ట్రోస్టాటిక్స్ మీద, మెకానిక్స్ మీద, థర్మల్ ఫిజిక్స్ మీద, మూవింగ్ చార్జెస్ విత్ మ్యాగ్నెటిషియం, తర్వాత మోడర్న్ ఫిజిక్స్, వేవ్స్ అండ్ ఆప్టిక్స్, స్కాలర్స్ అండ్ వెక్టర్స్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ మిస్లెనియస్ టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు 6th to 10th స్టాండర్డ్లో ఉన్నటువంటి ప్యాటర్న్ ప్రిపేర్ అయితే సరిపోతుంది మనకు. తర్వాత మనకు మ్యాథమెటిక్స్ వచ్చేసి బైనామియల్ థియరం అండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, స్ట్రెయిట్ లైన్స్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇంటిగ్రేటెడ్ అండ్ డెఫినెట్ ఇండెఫినెట్ గురించి, మాక్సిమం మినిమం వాల్యూ, డిఫరెన్షియేషన్, లిమిట్స్ అండ్ మ్యాట్రిసెస్ అండ్ ప్రాబిలిటీ. ఇది కంప్లీట్లీ మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి సిలబస్ అయితే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చడం జరిగింది. సో మ్యాథమెటిక్స్ సిలబస్ అయితే ఇచ్చాడు. ఇది 30 మార్క్స్ కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. దీనికి ఏం చేయాలంటే సిడిఎస్, ఎన్డీఏ బుక్స్ ఉంటాయి కదండి, ఆ బుక్స్ మీరు ప్రిపేర్ సరిపోతుంది. ఆ ప్యాటర్న్లో అయితే ఈ సెక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే పేపర్ 2 సెక్షన్ మొత్తం కూడా కంప్లీట్లీ సిడిఎస్, ఎన్డీఏ సిలబస్ ప్యాటర్న్ అయితే ఇస్తాడు. సో దాన్ని చూసి మీరు బుక్స్ తీసుకొని ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. మీరు రిఫరెన్స్ కూడా ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఈ సిడిఎస్ బుక్స్ పేపర్స్ తీసుకుంటే సరిపోతుందండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు జాబ్ అండ్ ఎంప్లాయ్ యూట్యూబ్ ఛానల్ టు గెట్ అ మోర్ అప్డేట్ job update news. Thank you. Jai Hind.